హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి అసలు మన నోటికి ఏమీ తినాలనిపించినప్పుడు, అలాగే మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా టేస్టీగా ఒక ఉల్లిపాయ కాల్చిన రోటి పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీ మెథడ్ అండి, ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకు కొంచెం ఇప్పుడిప్పుడే వంట చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం మనం ఈ కాల్చిన ఉల్లిపాయతో చేసిన పచ్చడి వేసుకొని తింటే అసలు ఆ రోజంతా కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా భోజనం చేస్తారండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మన వెనకటి వాళ్ళు ఎక్కువ ఇట్లాంటి మెథడ్సే వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఏంటంటే పొయ్యిలు ఉండేవి కదండి, పొయ్యిలు వాడేవాళ్ళు, వాళ్ళు ఆ పొయ్యిల్లో యూజ్ చేసేవాళ్ళు. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. సో ముందుగా అయితే ఇట్లా మనకి ఈ పుల్కా కాల్చుకునేవి స్టాండ్స్ ఉంటాయి కదండి, లేదంటే మామూలుగా ఏదన్నా పట్టకర లాంటిదన్నా పట్టుకొని మనం ఇట్లా స్టవ్ మీద మనం ముందుగా అయితే ఎండుమిర్చిని అనేది ఇలా కాల్చుకోవాలన్నమాట. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ముందు ఎండుమిర్చి అనేది కాల్చి తీసేసుకోండి. ఇప్పుడు నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను కాబట్టి, ఉల్లిపాయ చట్నీ కాబట్టి కొంచెం మనం ఉల్లిపాయలతోనే చేస్తాం కాబట్టి కొంచెం 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని అది కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. కాల్చుకున్నారనుకోండి లోపల వరకు కుక్ అయ్యి బాగుంటుంది అనమాట. అదే హైలో పెట్టేశారనుకోండి పైన స్కిన్ అనేది మాడిపోతుంది. సో లోపల అనేది అలా పచ్చిగానే ఉంటుంది అనమాట, మనకు టేస్ట్ అంత బాగోదు. సో అందుకని మనం చక్కగా ఇట్లా సిమ్లో పెట్టుకొని అన్ని వైపులా ఈవెన్గా కాలేలాగా చూసారా వీడియోలో, ఆ విధంగా ఈవెన్గా కాలేలాగా కాల్చుకొని ముందు కొంచెం సేపు చల్లారనివ్వండి, వెంటనే పట్టుకోకండి, కాలుతుంది కదా. సో పైన ఇలా మన ఈ మాడిన కలర్ వచ్చింది చూసారా, దాన్ని మనకి పొరలాగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ఆ పైన ఆ నల్లగా ఉన్నటువంటి ఆ లేయర్ని అనేది తీసేసుకోండి. మనకి కొంచెం పచ్చడి అనేది మరి మాడింది వేసుకుంటే కొంచెం చేదు అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా మొత్తం అంతా పైన లేయర్ తీసేసుకున్నారనుకోండి మనం చట్నీ చేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట. సో ముందుగా ఇట్లా మనం కాల్చుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం కాయ మొత్తం అలా వేసినప్పుడు సరిగ్గా నలగదు కదా. సో అలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి మంచిగా అంతా గ్రైండ్ అవుతుంది అన్నమాట. సో ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకొని ఈ మనకి చట్నీకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనకి ఈ చట్నీకి సరిపడినంత కొంచెం అండి, ఎంతో నేను తీసుకోలేదు, ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అలాగే కాల్చుకున్నటువంటి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి బరకగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాల్చి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని కొంచెం బరకగానే చేసుకోండి, మెత్తగా చేసుకోకండి. మనకి రోట్లో అయితే మనం ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో నూరుకుంటామో సేమ్ ఆ విధంగా. సో ఇప్పుడైతే ఈ పచ్చడికి మనం ఒకసారి పోపు అయితే పెట్టేసుకుందామండి. ఈ పోపు కూడా మీ ఇష్టం అండి, మీరు ఏదైతే ఈ తాలింపులు ఇష్టంగా తినాలనుకుంటున్నారో ఆ తాలింపులన్నీ యాడ్ చేసుకొని ఈ చట్నీలో కొంచెం మనకి ఇక ఫైనల్గా కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంకా ఫైనల్గా కొంచెం మనం ఇదిగోండి మన ఇంగువ వేసుకున్నారంటే రోటి పచ్చట్లోకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఇంకా ఫైనల్గా చట్నీకి అయితే నేను పోపు పెట్టేసుకుంటున్నాను. సో ఈ చట్నీ చేసిన రోజు ఇంట్లో అందరూ ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజు మొత్తం అందరూ కూడా ఇంట్లో ఆ పచ్చడితోనే తింటారండి. మంచిగా ఇట్లా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని కలుపుకొని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి కారం అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం కొత్తగా ఉంది కదా, సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.